అందరికీ నమస్తే. ఇదేంటంటే సలిమిడి తయారు చేయటం. ఇది శ్రీమంతానికి సలిమిడి తయారు చేస్తున్నామనమాట. అయితే 30 కిలోల పంచదార ఈ బియ్యం పిండి తడి బియ్యముని పట్టించుకొచ్చి ఇలా తడిపిండనమాట ఇది. అన్ తడిపిండి ఇలా గోతాంలో తీసుకొచ్చేసాం. టిఫినీల్లో బియ్యం తీసుకెళ్ళి గోతాంలో పిండి తెచ్చాము. అంటే ఇంతయింది పిండి. అంతంత టిఫినీల్లో ఎందుకులే అని ఇంకా మేము గోతాంలో తెచ్చేసాము. అయితే నేను పూర్తిగా వీడియో తీయలా. అలా అది ఆహ్, పంచదార పాకం తిప్పుతా ఉండాలనమాట. మేమైతే పొయ్యి మీదే చేస్తాం చలిమిడిని. ఈ శ్రీమంతానికి చేశామనమాట. ఇంకైతే చలిమిడిలో ఎంత పంచదార పాకానికి ఎంత సరిపోయిద్దో అంత పిండిని పొయ్యాలనమాట. ఈ కర్ర ఎత్తి చూస్తే లైట్‌గా కారుతా ఉంటే అప్పుడు ఇంకా పిండేయటం ఆపేసేయాలి. అయితే దీంట్లో ఒక గిద్ద నెయ్యి అంటే గిద్ద గాదు, 2 గిద్దలేసాము. 2 గిద్దలు నెయ్యి ఇంకా కొబ్బరి ముక్కలేస్తామనమాట. అప్పుడు ఇంకా భలే స్మెల్లొచ్చిద్ది, టేస్ట్ ఉండిద్ది. 2 గిద్దలు నెయ్యంటే 400 మొత్తం అర లీటర్ నెయ్య. అందులో సగమేసాం 200 గ్రాములు. 250 గ్రాములు ఉండిద్దిలే. అంత నెయ్యేసాం. కానీ నేను వీడియో తీయలేదు. మొత్తం వీడియో తీయలేదు. ఇదిగో 2 సార్లు 2 భాగాలు చేశామనమాట. సేమ్ అదే ప్రాసెస్. ఇంక నేనైతే ఒక్కొక్క బిట్ తీసుకొని ఇంకా ఇవి 3 బిట్లుగా ఉంటే నేను కలిపాననమాట. ఇలా 2 డేషాల్లో చేశా. ఎందుకంటే మెయిన్ అక్కడ నేను గూడా పని చేయాలి. వీడియో తీసేవాళ్ళు లేరు. అందుకని ఇంకైతే ఇలా బిట్లు తీసామనమాట. అయితే చలిమిడి స్మెల్ గాని, టేస్ట్ గాని అసలు సూపరొచ్చింది. 30 కిలోల పంచదార, 11 మానికల బియ్యం. అంటే మానిక్కి 2 కిలోలనమాట. ఇంత ఇంత చేశామనమాట. అంటే 2 సైడ్‌లు అత్త సైడు, అమ్మ సైడు 2 మేమే చేసాము. అందుకే ఇంత చేశాం.